హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు తమ్ముళ్ళు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా. ఈరోజు అయితే మా పాప బర్త్డే, ఇంకా నా చిట్టి తల్లి బర్త్డేకి అయితే ఇంకా వాళ్ళ తాతయ్య డెకరేషన్ చేస్తున్నారనమాట. ఈయన మా చిన్న బాబాయ్ డెకరేషన్ చేస్తున్నాడు, మా పెద్ద బాబాయ్ ఏమో వంటలు చేస్తున్నారనమాట. అంటే జస్ట్ మా ఇంట్లో వరకే, పెద్దగా ఏం చేయట్లేదు. ఇంకా బాబాయ్ వాళ్ళు డెకరేషన్ చేస్తుంటే మేమైతే టెంపుల్కి వెళ్ళిపోయినాము. మాకైతే మార్నింగ్ టెంపుల్కి తీసుకొద్దాం అనుకున్నాను, కానీ ఇంకా స్కూల్కి లేట్ అయిపోద్దని స్కూల్కి అయితే పంపించేసిన. ఖుషి అంది ఇంకా నేను చాక్లెట్స్ ఇవ్వాలి మమ్మీ స్కూల్లో అని చెప్తే దాన్ని అయితే పంపించేసిన అనమాట. ఇంకా ఈ డే అయితే మళ్ళీ రాదు కదా, వాళ్ళకి కొంచెం స్పెషల్గా ఉంటుంది అనేసి మేమైతే బాబా టెంపుల్కి వెళ్ళేసి వచ్చినాము. వచ్చేసరికి అయితే డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ లుక్ చూసేయండి ఎంత బాగుందో. నాకు చాలా బాగా అనిపించింది, నీట్గా ఉంది. అంటే పెద్ద హడావిడి ఏం లేదనమాట, బాగా చేస్తారు మా బాబాయ్. అంటే నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది బాబాయ్ డెకరేషన్ బాగా చేస్తారనేసి. ఇంకా ఇక్కడ ఒక టేబుల్ ఉంది కదా, ఇదైతే మా పెద్ద బాబాయ్ చేయించుకొని వచ్చారనమాట. ఖుషి పాప గిఫ్ట్, బర్త్డే గిఫ్ట్ అది. ఇంకా ఇక్కడ మేము టెంపుల్కి అయితే వెళ్ళొచ్చినాం కదా, ఇంకా ఇక్కడ వంటలు ఏం చేశారో ఒకసారి అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇదేమో బీరకాయ పచ్చడి, ఇంకా సాంబార్ చేశారు. ఇది వంకాయ ఆలు కర్రీ, ఇంకా రైతా కూడా చేశారనమాట. రైతాలోకి అన్ని కట్ చేసి పెట్టారు, కొంచెం పెరుగు ఉంటే ఇంకా దానిలోకి పెరుగు కలుపుకోవాలి. రైస్ వైట్ రైసే. మేము స్పెషల్స్ ఏమైనా అయితే బగారా వేసుకుంటాము, కాకపోతే ఇంకా నెక్స్ట్ డే వేరే ప్లానింగ్ ఉండే, అందుకనేసి వైట్ రైస్ పెట్టుకుందాం, మళ్ళీ నైట్ కదా అనేసి వైట్ రైస్ పెట్టుకున్నాం అనమాట. ఇంకా ఖుషి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అందరూ వచ్చేసారు. వీళ్ళందరూ మా ఫ్లాట్లో ఉండేవాళ్ళు అనమాట, మా బిల్డింగ్లో ఉండేవాళ్ళే. ఖుషి చెప్తుంది మా ఫ్రెండ్స్ అనేసి. దానికైతే చాలామంది ఫ్రెండ్స్ ఉండాలి, చాలా ఆడుకోవాలి. ఆటలు అంటే ఎక్కువ ఇష్టం అనమాట, అందరితో ఆడుకోవడం, ఇట్లా ఇంట్లో ఉండడం అయితే ఇష్టం ఉండదు. బట్ ఇక్కడ పిల్లలు ఎవరు బయటికి రారనమాట, ఇంకా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. ఇంకా కలిసినప్పుడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఇంకా వాళ్ళందరితో కేక్ కట్ చేయించాలని అయితే ఖుషి అక్కడ నిల్చోబెట్టుకుంది. పెట్టుకో అక్కడ. ముందు మీరు ఆడబెట్టు తర్వాత సెల్లుకు పంపుతామా ఎందుకు ఇదేమన్నా తక్కువ ఉందా? వీడియో తీస్తాను. అక్క పెట్టినావా? ఖుషి మమ్మీకి పెట్టినావా? పెట్టు. చిన్న మొత్తం పెట్టు, మొత్తం పెట్టు. వెరీ గుడ్. అయ్యో ఇంకోటి మొత్తం పెట్టు. వెరీ గుడ్. కుట్టికి పెట్టారా? మొత్తం బ్లాక్ అయిపోయిందిరా. కేక్లో ఇప్పుడు ఏంటో కొత్తగా అన్ని ఆర్టిఫిషియల్ పెడుతున్నారు. ఆ రెడ్ కలర్ బాల్స్ అవి ఉన్నాయి కదా,
అవి ఇంకా దానిపైన ఇంకా స్ప్రింకిల్ చేశారు. అవన్నీ ప్లాస్టిక్వి అనమాట. అట్లా ఒక బాబుకి ఒక ఇన్సిడెంట్ అయింది కదా, అది తినేదనుకుని నోట్లో పెట్టేసుకున్నాడు. ప్లీజ్ కేక్ రెడీ చేసే వాళ్ళు ఇలాంటివి అయితే చేయకండి. ఇట్లా పెట్టకమ్మా, పెట్టి తీసి ఇట్లా అత్తమ్మ దీని ఫోటోలో లక్షణాలను ఉపయోగించాలి. ఎస్, ఫోటోలో లక్షణాలను ఉపయోగించాలి. ఎస్, గిఫ్ట్ పట్టుకో, గిఫ్ట్ ఏంటి అది పట్టుకో. అది అన్నవాడు రుద్రు ఫోటో దింపు, ఫోటో ఆగురుద్రా మెల్లగా చిన్న దీని పోయి రుద్ర ఇటు చూడు, చూడు బాబాయ్ ఎందుకు రాలే? కళ్యాణ్ ఫోటో దిగా. కళ్యాణ్ చూడరా, ఖుషి చూడండి పిల్లలు అందరు పెట్టాలి, ఫ్యాన్ ఫుల్ పెట్టాలి, ఉడకపోస్తాను. పడతావురా కుట్టి అడ్డం ఖుషి నువ్వు ఇటు జరుగు, మమ్మీ సైడ్ ఇటు తిరుగు, ఖుషి ఖుషి నా సైడ్ తిరుగు. పిల్లలకి ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నాను. అంటే పెద్దవేం కాదులేండి, జస్ట్ షార్ప్నరు, పెన్సిల్, ఎరేజరు, ఇంకా ఒక స్కేల్ వచ్చింది. అట్లా 4 వచ్చావి. వాళ్ళకి యూజ్ అవుతాయి కదా అనేసి ఈ ఐడియా అయితే ఖుషిదే. నా బర్త్డేకి వచ్చే మా ఫ్రెండ్స్కి అయితే వెళ్ళేటప్పుడు ఏమన్నా ఇవ్వాలి మమ్మీ అని చెప్పింది. సో అవైతే తీసుకొని ఇచ్చాను. ఖుషి అయితే హ్యాపీ అనమాట. చిన్నవో పెద్దవో పిల్లలకి ఇష్టమైనవి మనం చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అంతే. కలుపుదామా ఎట్లున్నాయి కర్రీస్? మటన్ లేదు, అదే రేపు పొద్దున చపాతీ వేసుకుంటారు కదా, అవే కర్రీ అవుతుంది. అత్త ఓకే అండి, మా పుష్ప బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ అండి మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.